అక్రమార్కులపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఎవరైనా సరే తగ్గేదేలే అంటూ చర్యలకు సై అంటుంది. హైదరాబాద్లోని ఆక్రమణలకు చెప్పుకుపెట్టేందుకు సీఎం రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ హైడ్రాకి రూపకల్పన చేశారు. ఈ క్రమంలోనే ఈరోజు హీరో నాగార్జునకి చెందిన ఎన్కన్వెన్షన్కి హైడ్రా అధికారులు కూల్చివేశారు. ప్రముఖ హీరోకి చెందిన ప్రాపర్టీ అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు మాదాపూర్లోని హీరో నాగార్జున కన్వెన్షన్ని అటు హైడ్రా అధికారులు అయితే మాత్రం కూల్చివేతలు ముమ్మరం చేశారు. ఉదయం నుంచి కూడా అటు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి అక్రమ కట్టడం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అయితే మాత్రం నిలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే అటు జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, నాలాలు, ఎక్కడైనా సరే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నిర్మాణాలను అంటే బడా నాయకుల నుంచి చోటా వరకు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ అటు హైడ్రా అధికారి అయినటువంటి కమిషనర్ అయినటువంటి రంగనాథ్ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. కన్వెన్షన్ ని కూల్చడంతో అందరికీ కూడా ఎవరైతే కబ్జా చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడింది. ఎప్పుడు మా కట్టడాలను అనేది కూల్చివేస్తారు అనే అంత భయం అయితే మాత్రం వాళ్ళు నెలకొందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి, అసలుకి ఈ హైడ్రా కూల్చివేతలను ఏ విధంగా చూడండి? ఇది చాలా పెద్ద ఆపరేషన్ అండి. రేవంత్ రెడ్డి గారు హైడ్రా స్థాపించాడు అంటే సుమారుగా చాలా కబ్జా చేసిన భూములన్నిటికీ ఇది ఒక డెసిషన్ తీసుకున్నారంటే చాలా ఆలోచించి తీసుకుంటారు. ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు ఉంటారు, బీఆర్ఎస్ నాయకులు ఉంటారు, బీజేపీ నాయకులు ఉంటారు. సో ఇలా ఎన్కన్వెన్షన్ అనేది చాలా పెద్ద సంస్థ. దీన్ని ఖచ్చితంగా కబ్జా చేసిన దాన్ని కూల్చున్నారంటే చాలా పెద్ద డెసిషన్ తీసుకొని చేస్తున్నారు. ఎందుకు అంటే ఒక ప్రజలకు న్యాయం చేయాలి. ఇలా కబ్జాలు చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సిటీ డెవలప్ అవ్వాలంటే అని చెప్పి ఇది చాలా సంతోషం అండి. ఒక స్థానికుడిగా ఒక జాబ్ చేస్తున్నాను ఇక్కడ. నేను చాలా హైడ్రా అనేది ఒక బ్రాండ్ ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి హైడ్రా అనే ఒక బ్రాండ్ యూట్యూబ్లో ప్రతి ఛానల్ హైడ్రా రంగనాథ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ చాలా మంచి పాజిటివ్స్ ఉన్నాయండి. ఇలా ఇది ఎన్కన్వెన్షన్ కాదు, ఇలా ఎక్కడైతే ఆక్రమించారో మొత్తం ఒక ఎక్కడెక్కడ నాలాలు కానీ ఎక్కడెక్కడ మూసేస్తారు, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతూ ఉన్నారండి. ఈ మొత్తం కబ్జాలు చేసినట్టు ఖచ్చితంగా కూల్చేసి ఒక మంచి సీఎంగా ఒక మాస్ లీడర్గా రేవంత్ రెడ్డి గారు మంచి పేరు వస్తుందని ఖచ్చితంగా నేను చాలా సంతోషపడుతున్నానండి. ఇప్పుడు ఈ కూల్చివేతల్లో భాగంగా అంటే అటు హీరో నాగార్జున అయితే వదిలిపెట్టడం, లేకపోతే ఇంకొక అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ని వదిలిపెట్టడం, సామాన్యులను అయితే కూల్చివేయడం, అలాంటివి చేయడం అనేది కరెక్ట్ అంటారా? అంటే అలాంటి భావన అనేది ప్రజల్లో ఉంది, ఏం చెప్తారు? లేదండి, ఇప్పుడు నాగార్జున గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారండి. నాగార్జున గారు బీఆర్ఎస్ పార్టీలో ఏ పార్టీకి సంబంధం లేదు. ఎక్కడైతే అక్రమాలు ఉంటాయో అక్కడే చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంతేకాని ఇది పార్టీకి సంబంధించింది కాదు. ఎందుకంటే నాగార్జున గారు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక కామన్గా ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఖచ్చితంగా అన్ని ఆలోచించి, ఎందుకంటే ఒక్క దగ్గర కొలాప్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. సామాన్య నేను కూడా ప్రశ్నిస్తాను. ఎందుకంటే సార్ ఏంటి సార్ ఒకటి చేస్తారు ఇంకోటి చేయాలి ఖచ్చితంగా అడుగుతాం. కాబట్టి ఖచ్చితంగా అన్ని ఆలోచించి ఒక మాస్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి హైడ్రా అంటే ఖచ్చితంగా నెక్స్ట్ 5 yearsలో హైడ్రా అంటే రేవంత్ రెడ్డి గారు గుర్తు ఇచ్చే విధంగా నాట్ ఓన్లీ తెలంగాణ అని ఆంధ్రాలో కానీ ఎక్కడైనా కానీ భూ కబ్జాలు చేస్తే ఖచ్చితంగా భయపడాలని నేను ఖచ్చితంగా కోరుకున్నాను. ఎందుకు అంటే ఒక సెంటు భూమి విలేజ్లో ఆక్రమిస్తేనే ఒక రెవెన్యూ అధికారులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి భయపెట్టేసి దాన్ని కొలాప్స్ చేస్తారు. ఇట్లా పెద్ద పెద్ద సంస్థలు కోట్లుగా అర్జించేసి కోట్లు వాల్యూ చేసి భూములు కబ్జా చేసి ఒక సిటీని డెవలప్ కాకుండా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇది చాలా మంచి పని అండి. రేవంత్ రెడ్డికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇప్పుడు ఒకవైపు అటు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, హైడ్రాని రద్దు చేయాలి, హైడ్రా అని అవసరం లేదు, హైడ్రా పనిచేయడం లేదు అని కొంతమేరకు స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా వాళ్ళు ఒక సంస్థని బిల్డరు కొనుక్కొని ఒక బిల్డింగ్ కడితే వాళ్ళకి ఎందుకు భయం అండి? నిజంగా దాంట్లో లొసుగులు ఉంటేనే కదా వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు అంటే ఒక సంస్థ ఒక భూమి కొంటున్నామంటే రిజిస్ట్రేషన్ ఫామ్ చేస్తాము, ఒక పర్మిషన్ అన్నీ తెచ్చుకుంటామండి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఒక బిల్డర్కి ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళు కబ్జా చేసి ఉంటేనే ఇవన్నీ మాకు వద్దు. ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అది ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం చేస్తాం అది మనకు అనవసరం అండి. ఒక సంస్థ స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. మేమైతే యాజ్ ఎంప్లాయీగా నేను ఖచ్చితంగా చాలా సంతోషపడుతున్నానండి. ఒక యూట్యూబ్ ఓపెన్ చేస్తే హైడ్రా రేవంత్ రెడ్డి ఒక చాలా మంచి పాజిటివ్గా ఉంది. ఇది చాలా కొనసాగించాలని నాట్ ఓన్లీ తెలంగాణ అన్ని దగ్గర ఒక రోల్ మోడల్గా తీసుకొని ఇలా కబ్జా చేసిన ప్రతి ఒక్క పెద్ద కబ్జాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ లాక్కొని ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాను. ఎవరైతే కబ్జా చేసి ఈ విధంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణ కట్టడాలు కట్టారో వాళ్ళ గుండెల్లో అయితే మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి ప్రస్తుతం అయితే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఈ హైడ్రా అధికారులు వెళ్ళి వాళ్ళ కూల్చివేతలు చేస్తారు అనే ఒక భయం అయితే మాత్రం ఏర్పడింది. ఎందుకంటే కన్వెన్షన్కి సంబంధించి గత 10 సంవత్సరాల పైగా నుంచి అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎక్కడా చర్యలు తీసుకోలేదు. పైగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ హైడ్రా వచ్చిన తర్వాత కంప్లైంట్లు అంటే రోజుకి
రోజుకి కనీసం 100 ఫిర్యాదులు అందడంతో అటు హైడ్రా అధికారులు మాత్రం ఎక్కడికక్కడ ఈ అక్రమ నిర్మాణ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి కూల్చివేతల పట్ల అయితే మాత్రం ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. హైడ్రా అనేది కేవలం కొంతమంది వ్యక్తులకు లేదంటే కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా సరే కూల్చివేతలు అయితే మాత్రం ఉంటాయి అనే ఒక నమ్మకాన్ని అయితే మాత్రం నింపిందనే చెప్పుకోవచ్చు మొత్తానికి.